టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తుపై ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదనే చర్చలు మొదలయ్యాయి. అందులో భాగంగానే కేంద్రం అంటే కమల్నాథులు రిలీజ్ చేసినటువంటి తొలి జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల పేర్లు ఇప్పటివరకు రాని నేపథ్యంలో అసలు ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలోనే పొత్తు ఒక క్లారిటీ రాలేదా, లేదంటే అసలు పొత్తు ఉండే అవకాశం లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు అసలు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొన్న రిలీజ్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తొలి జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఎంపీ అభ్యర్థుల పేర్లను అయితే వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఏంటి అసలు సీట్ల సర్దుబాట్ల విషయంలోనే పొత్తుపై క్లారిటీ లేదా, లేదంటే అసలు పొత్తు లేదా, ఉండే అవకాశం లేదా, పొత్తు ఉంటుందా అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, ఇక్కడ రెండు అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. మొట్టమొదట భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి. వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారని చెప్పి ఇద్దరూ చెప్పుకుంటున్నారు. మేమిద్దరం కలిసే ఉన్నామన్నారు. ఈయన ఎన్డీఏలో ఉన్నానని చెప్పి ఈయన చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడ కూడా కలిసి ఒక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో బహిరంగ పాల్గొన్న సందర్భం లేదు. మాట్లాడుకుంటానే ఉన్నారు, ఎవరి కాళ్ళు చెప్తానే ఉన్నారు. అధినేతలు, జనసేన అధినేత చెప్తున్నాడు, అట్లాగే భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడు వారు చెబుతూనే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన సందర్భాలు అయితే లేవు. విడివిడిగా చేశారే తప్ప ఒకే వేదిక పంచుకొని ఉద్యమ రూపేణా కావచ్చు, బహిరంగ సభల ద్వారా కావచ్చు వాళ్ళు ఏమీ చెప్పలేదు. కానీ నేను ఎన్డీఏలో ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు, మా దగ్గరే ఉన్నారని వాళ్ళు చెబుతున్నారు. అది మాటల వరకే పరిమితం అయిపోయి వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళు అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కారాగారంలో ఉన్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిసి మేము ఎన్నికల్లో వెళ్తున్నాము, మాతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది అని అన్నారు. కలిసి ప్రయాణం చేస్తాము, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనేమో అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ బాబు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. ఒక రకంగా సానుకూలంగానే మాట్లాడారు. ఈ 6 నెలల కాలంలో 2 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో, జేపీ నడ్డా గారితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. అంటే సానుకూల సందేశాలు ఒకరికొకరు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కానీ బహిరంగ మాత్రం ఇంతవరకు ప్రకటించాల. కానీ తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసే ప్రయాణం చేశాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో బహిరంగ పాల్గొన్నారు, సభలో సమావేశాల్లో పాల్గొంటున్నారు అని చెప్పిన వాళ్ళు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టలేదు. అలాగే భారతీయ జనతా పార్టీ వీళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళతో కలిసామని చెప్పట్లేదు. కాబట్టి ఈ 3 అంశాలు కనుక మనం పరిగణలో తీసుకుంటా ఉంటే అంతర్గతంగా వాళ్ళందరికీ కలిసి ప్రయాణం చేయాలనే కోరిక అయితే ఉంది. దానికి మించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పదాధికారుల సమావేశంలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే 95% మంది తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలనే కోరిక వెలబుచ్చారు. వాళ్ళు కూడా ఏదో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదని కోరుకునే కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక కొద్దిమంది నాయకులు, ఏళ్ల మీద లెక్కబెట్టగలే నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో పొత్తుల గురించి వాళ్ళు ప్రకటించేంత వరకు వీళ్ళు తొందరపడకూడదని చెప్పని వాళ్ళు మేలకుండా కూర్చున్నారు. కానీ కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి క్షుణ్ణంగా వాళ్ళు చెబుతూనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. అలాగే జనసేన అయితే బల్లగుద్ది మరీ చెబుతూ ఉంది. ఇక్కడ మీరన్నట్టు తెలంగాణలో ప్రకటించారు, మిగిలిన చోట ప్రకటించారు, ఆంధ్రాలో ప్రకటించలేదు అంటే పొత్తుకెళ్తున్నారనేది సంకేతమే కదా, లేకుంటే ప్రకటించి ఉండేవాళ్ళు కదా వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా పొత్తు ఉంటుంది అనే సంకేతం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఇచ్చింది. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. వీళ్ళు 99 మందిని అభ్యర్థులను ప్రకటించారు. 5 జనసేన అభ్యర్థులు, 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. లోక్సభ అభ్యర్థులు ఇంతవరకు ప్రకటించాల. కాబట్టి ఇంకా మిగిలిన ప్రకటించాలి అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే స్థానాలు ఇచ్చిన తర్వాత తిరిగి ప్రకటించాలని చెప్పని వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది, భారతీయ జనతా పార్టీ వస్తుంది కాబట్టి వీళ్ళు ఆపుతున్నారు అనే విషయం ప్రజల్లో కూడా వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే కృష్ణ గారు, తెలుగుదేశం పార్టీతో కలిసి ఎవరు ప్రయాణం చేసినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనే కోరిక బలంగా ఉంది వీళ్ళకి, ప్రజలకి. కాబట్టి ఎవరు వచ్చినా స్వాగతిస్తారని అయితే ఎందుకు నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి కోరుకుంటున్నారని నేను చెబుతున్నాను అంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసుకుంటా ఉంటే రోజు రోజుకి ఆర్థిక పరిస్థితి కావచ్చు, గత 5 సంవత్సరాల నుంచి ఇంకేముంది 2 నెలల్లో అది కూడా 5 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోతాయి. కాబట్టి 5 సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటా ఉంటే మనకి జరుగుతున్న పరిణామాలన్నీ కనుక ఒకసారి కనుక మనం విశదీకరించుకుంటా ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధ పరిస్థితిలో ఉంది, 2019 మే 30కి ముందు ఎలా ఉంది, ప్రజలే ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి వెలుసుబాటు కలగజేశారు, స్వతంత్రంగా ఎలా బ్రతికారు, రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలు ఏంటి, ఉద్యోగ కల్పన ఏంటి, తర్వాత విద్యుత్తు సంబంధించి ఏ రోజు కూడా కోతలు లేకుండా ఎలా చేసుకుంటూ వచ్చారు, ఏదన్నా ఒక్కొక్క ప్రాంతాల్లో రిపేర్లు ఏదన్నా ఉంటే దాన్ని చేయటం కోసం ఆపేత్తమే తప్ప లేకపోతే నిరంతరాయంగా 24 గంటలు కరెంట్ ఎలా వచ్చింది, మరి 5 సంవత్సరాల్లో కరెంటు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ₹1 కూడా మన మీద భారం వేయకుండా ప్రభుత్వం ఎలా నడిపింది, ఈ వచ్చిన తర్వాత 9 పర్యాయాలు ఈ విద్యుత్ మీద అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారు వీళ్ళు, ఈ భారం ప్రజల మీదకి ఎందుకు వేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు పరిగణలో తీసుకుంటున్నారు. అలాగే ఇంధన ఛార్జీలు చూసుకుంటూ ఉంటే మరి ఏ విధంగా ఉండే తెలియదు. ఆ రోజు మరి ఇదే శాసనసభ సాక్షిగా పక్క రాష్ట్రాల్లో ఇలా ఉంది ఇంధన ఛార్జీలు, మన దగ్గర ఎందుకు ఉన్నాయని చెప్పి గగ్గోలు పెట్టిన ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చిన తర్వాత మనకంటే పక్క రాష్ట్రాల్లో ₹3 నుంచి ₹4 తక్కువ ఎందుకు ఉంది, ఇది ప్రజలు ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఇన్ని అంశాలు పరిగణలో తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీని, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని, ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటే ఈ మిగిలిన 2 పార్టీలు అడపాతడపా జనసేన తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా కేంద్రంలో అధికారంలో ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నామకావాస్తే చేస్తున్నారు, చేయట్లేదని నేను అంటలేదు, నామకావాస్తే చేస్తున్నారే తప్ప ప్రజా ఉద్యమం రూపేణ వాళ్ళు చేయట్లేదు. అది ప్రజల్లో బలంగా ఉంది. ఓకే, అంకమరావు గారు, అంటే రానున్న ఎన్నికల కోసం ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుంది అంటూ కూడా నిన్న మొన్నటి వరకు అసలు వాళ్ళు అంటే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వచ్చింది. దాని మీద భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగానే మొదటి జాబితాలో 9 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను వాళ్ళు ప్రకటించారు. అసలు ఇంకా బీఆర్ఎస్తో పొత్తు ఉండదు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోబోతోంది అంటూ గత నెల రోజుల నుంచి కూడా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. కానీ దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి అయితే లేదు. ఇప్పటికే చాలాసార్లు చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఢిల్లీ వెళ్ళడం, బీజేపీ పెద్దలతో వాళ్ళు సంప్రదింపులు చేయడం, సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా జరిగినా ఇప్పటి వరకు అసలు పొత్తు పైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. అసలు పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ అయితే ఇప్పుడు మొదలైన నేపథ్యంలో ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? పొత్తు ఉండే అవకాశం ఉంటుందంటారా? నిస్సందేహంగా ఉంటుందనే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అమిత్ షా గారు కూడా మొన్న చెప్పారు, పాత మిత్రులు రమ్మంటున్నాం, కొత్త మిత్రులను కలుపుకుంటున్నాం అని చెప్పని. మీరు అన్నట్టు తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించారు తప్ప ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులను ప్రకటించలేదు అంటే దాని అర్థం ఒంటరిగా వెళ్ళటం లేదనే కదా. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు చాలా స్పష్టంగానే వాళ్ళ అభిప్రాయం చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఏంటంటే మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా దాని పరిస్థితిని అర్థం చేసుకొని మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళు ప్రకటించుకుంటూ వచ్చారు. అక్కడ మిత్రులు ఉన్నారు కాబట్టి సీట్లు సర్దుబాటుతోటి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు బీఆర్ఎస్ తోటి కలిసి వెళ్ళే ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ కలిసి వెళ్తున్నామని అభిప్రాయం ఉంది కాబట్టి వాళ్ళ అభ్యర్థులను ప్రకటించలేదని అయితే నేను భావిస్తున్నాను. నిన్న మొన్న జరిగినటువంటి పదాధికారులకు సంబంధించి అందరి అభిప్రాయాలు మళ్ళీ తీసుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పదే పదే కూడా చెబుతున్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధినాయకత్వం కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఎవరు కూడా ఖండించకపోవడం అనేది శుభ సంకేతంగానే భావించాలి. కాబట్టి కలిసి ప్రయాణం చేస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దాని మీద పార్టీలు కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు కాబట్టి పార్టీలు కూడా దానికి అనుగుణంగానే సంబంధించి అంటే పొత్తు విషయానికి సంబంధించి పురంధరేశ్వరి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము 175 స్థానాల్లో మా అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాం అంటూ కూడా గతంలో ఆవిడ
కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అసలు నిజంగా ఆవిడే అంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలే ఇలా చెప్తే ఇంకా అసలు పొత్తు ఉంటుందా లేదా అనే సందిగ్ధత అయితే చాలా మందిలో ఉన్న నేపథ్యంలో ఆమె ప్రకటించింది. కిషన్ రెడ్డి గారు ఇక్కడ మేము ఒంటరిగా వెళ్తున్నాం అన్నారు. 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. 17 మందిలో 9 మందిని ప్రకటించారు. ఆ లెక్కన 25 మందిలో 15 మందిని అయినా ప్రకటించాలి కదా. వాళ్ళు ప్రకటించలేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆమె అభిప్రాయం మాత్రం చెప్పింది. వాళ్ళు లేరని కాదు. 25 మంది అభ్యర్థులు ఉంటారు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఉంటారు? ఏ పార్టీకైనా ఉంటారు. కేఏ పాల్ గారుగా ఉండగా లేనిది భారతీయ జనతా పార్టీకి లేకుండా ఉంటారా? కాబట్టి ఉంటారు. దాని గురించి ఇక్కడ ప్రశ్న అయితే లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అభిప్రాయం రాష్ట్ర నాయకత్వం ఏం చెప్పినా కూడా కేంద్ర నాయకత్వం తూనా బొడ్డుంబాలంటది. వీళ్ళేదో కాగితం పుల్లు లేదప్ప ఇలా ఏమి అక్కడ ఏం జరిగే ఏం కాదు. కాబట్టి వాళ్ళ గురించి పరిగణించి తీసుకోవాల్సిన అవసరం లేదు. పొత్తు అయితే ఖాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.